కొందరు స్తోత్రాలు నాయన. నీ దైవదోషం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రతి మాట వ్యర్థంగా పోకుండా ప్రభా మా హృదయాల్లో ముద్రించుకుని ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేదేవా మీకు కొందరాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా మీకు కొందరు స్తోత్రమైన నీ బిడ్డలు కష్టపడి ప్రభా వాళ్ళ కష్టార్జితంలో కానుకలు సమర్పించిన దేవా మీకు కొందరు ప్రభా. ఇచ్చిన కానుకలు నీ సేవ పరిసరి నిమిత్తం వాడుకోమని అన్ని విషయాలు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ సేవకులకు వందనాలు. ఈ సమయంలో రెండవ వర్తమానం మనము విందాం. సమయము 9:50 అయింది. ఇంకెంతసేపు ఉంచుతారనుకోమాకండి. 10:30కి ఇంటికి పంపించేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దైవ సేవకులు వస్తుండగా చదువుబాటులో దేవుని పరిచయం చేస్తున్న అయ్యగారు ఉన్నారు. వారు వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి మా యొక్క రూబీ మినిస్టర్ డైరెక్టర్ గారైన డేవిడ్ పాల్ గారికి మా హృదయం, అలాగే మేడం గారికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ప్రెసిడెంట్ గారైన పెద్ద అయిన ఏసత్మయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపరి తిమోతయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా తోటి దైవ సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. అందరూ ఒకసారి వందనాలు చెప్పుకున్నాం. బాగుంటుంది. మీ పక్కన కూడా ఒకసారి వందనాలు చెప్పండి. మంచిది. దేవుడు మరి ఈ జనవరి నుంచి ప్రారంభమైన ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మరి నవంబర్కి 11 నెలలకి చేరినాయి. మరి దాగుందూరులో ప్రారంభించబడిన నెల ఒక్కొక్క ప్రాంతంలో మరి పెద్దలు ఆలోచన చేసి ప్రతి స్థలంలో మరి నెల ఈ విధంగా సంఘాలంతా కలుసుకోవడం, సేవకులంతా కలుసుకోవడం, మరి ఆ సంఘం కోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. మనం ఇక్కడ లోకల్లో ఉండి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రతి నెల కూడా మరి ఫ్యామిలీగా మరి డేవిడ్ సార్ గారు అంత విజయవాడ నుంచి మరి ఫ్యామిలీగా ప్రతి నెల మరి అంత దూరం నుంచి మన మధ్యకి వస్తున్నారు. ఎందుకంటే మన సంఘంలో ఉన్న వారందరినీ చూడాలి, మన సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. మనం అనుదినం చక్కగా ప్రార్థనలు ఎదుగుతూ మరి సేవకులకి సంఘానికి అందుబాటులో మనం ఉన్నప్పుడు మన సంఘాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా ముందుకెళ్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాలం దేవదేవుడు మనందరితో మాట్లాడినట్టుగా మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును.
సమకూర్చువాడవయ్యా, ఈ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మా నీ పాదాలు పొందున్నాను. నీ దాసు నిలబెట్టుకుని చక్కటి వర్తమానం మాకు అందించారు. నీ కొరకు ఎదురు చూసేవారిగా, నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా ప్రతి ఒక్కరిని మార్చండి. నిజమే, ఈరోజు వచ్చిపోయేవారిగా ఉన్నాం తండ్రి. అలా కాదు నాయన, వచ్చిన మేము ఈ స్థలంలో నుంచి అనేకమైన దీవెనలు మోసుకొని పోదుం కాక నాయన. అలాగూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని అయా బలహీన నీ దాసు నిలబడుచున్నాను. మీరు మాట్లాడమని యేసు పేట అడుగుచున్నాము తండ్రి. అందరం కూడా కూర్చున్నాం. కొద్దిసేపు మనమందరం కూడా దేవుని ఒక్క వాక్యాలు విని మనమందరం కూడా సెలవు తీసుకుందాం. మరి దేవుడు ఆయన సన్నిధానంలో ఈ విధంగా కూర్చోవడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఆనందించడం వలన బలమును పొందుతామంట. మన దేవుని ఎంత స్తుతిస్తామో, ఎంత ఆరాధిస్తామో అంత బలం మనం పొందుకుంటాం. కాబట్టి ఈ రోజున ఇందాక అయ్యగారు మాట్లాడినట్లు మనం వచ్చిపోయే వారిగా ఉండకూడదు. మన దేవుడు ఏం చేతకాని దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు మనం దీవించడానికి చదివారు కదా, రక్షింప నేర్కున్నట్లు ఆయన హస్తాలు కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది? మనం గమనిస్తే దేవుణ్ణి ఈ లోకంలో అందరినీ మనం నమ్మినంత విధంగా మనం ఎప్పుడు దేవుణ్ణి నమ్మమండి. నేను ఒక బాధపడే ఒక విషయం ఏంటంటే, ఒక్కొక్క కులానికి ఒక దేవుడు ఉన్నాడు, మన కులానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. అంతే. అవసరమైతే మనం అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ ఈ దేవుడు కులానికో, మతానికో, లేకపోతే వర్గానికో, గ్రామానికో దేవుడు కాదు. పౌలు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ఆయన సర్వాధికారి. చెప్పలేదు, ఆయన తలుచుకుంటే చెయ్యనిదంటూ, చేతగానదంటూ ఏది కూడా లేదు. ఇక్కడ లోపం అంతా జరిగేది మనలోనే. మనం సరిగ్గా ఆయన వెతకము, సరిగ్గా ఆయనకి ప్రార్థన చేయము, సరిగ్గా మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి ఈ రోజున కరెక్ట్గా మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఇప్పుడు సమయం 10 గంటలైంది. అయ్యగారు చెప్పినట్టుగా 10:30 కల్లా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు చదివి సహాయం చేద్దాం. చూడండి, 32వ అధ్యాయం ఒక చిన్న మాట. 32వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనం, 40వ వచనం చదువుదాం. 32:40 చదువుదాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఎవరికి మేలు చేయడానికంట? మనకి మేలు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క పచ్చవ గ్రామంలో ఉన్న ప్రజలను దీవించాలని, ఈ సంఘాన్ని దీవించాలని, సంఘ బిడ్డలను దీవించాలని, ఆయన గొప్ప చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. అంటే ఆయన నేను ఎప్పుడెప్పుడు దీవించాలా, ఎప్పుడెప్పుడు ఆశించాలని ఆయన ఉత్సాహంగా ఉన్నట్టుగా మనం చూడగలం. అందుకే యోహాను సువార్తలో రాయింది. యోహాను సువార్త ఏమని రాయింది? మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ. ఈరోజు మనం దరిద్రం ఉండడం, లేకపోతే అడుగు తినడం, లేకపోతే దిక్కుమాల జీవితం జీవించడం ఇది దేవుడి చిత్తం కాదండి. మనం ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డగా, ఆయన రక్తంలో కడగబడ్డ బిడ్డలుగా, లేకపోతే ఆయన స్వకీయ సాంపత్యంగా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు ఉన్నతంగా మార్చబడతాయి. అందుకని అంటాడు, మీరు మీ తండ్రి చేపను అడిగితే రొట్టెనివ్వరు కదా, రొట్టెని అడిగితే లేకపోతే రాయినివ్వడు కదా, చేపను అడిగితే పావునివ్వరు కదా. మీ లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఇంత మంచి ఇవ్వాలని వారు తపన పడుతుంటే మన పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఇచ్చే దేవుడు. మన పిల్లలు ఎప్పుడైనా మనం అడుగుతున్నప్పుడు, పండగకి ఒకవేళ మనం పండగ వస్తుంది కదా, బట్టలు కొంట షాప్కి వెళ్ళాం అనుకో, ఏదో ఒకట్లే పండగకి ఏది వేసుకుంటే ఏం కదని రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొస్తామా? ఒక మంచి షాప్కి మనం వెళ్తాము. ఏ బట్ట తీసినా మనకు నచ్చదు, ఎతికి 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 దాంట్లో ఒక మంచి బెస్ట్ది మన బిడ్డలకు ఇవ్వాలని మనం ఆశపడతాం. హల్లెలూయా.
అలాగే మన తండ్రి కూడా ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. మనం ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించని ఇందాక అయ్యగారు చదివించారు. ఈ లోకాన్ని ప్రేమించి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం అనే మాట వరుసగా ఆయన చెప్పలా, ప్రేమించాను అంటానికి రుజువుగా ఆయన సమస్త రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఎంత ప్రేమ అంటే కలువరి శిలువలో ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన వీపు నాగటి చాలగా దున్నబడిందని బైబిల్లో ఉంది. అంత ప్రేమ నువ్వు నేనంటే. నీకు ఒక శ్రేష్టమైన ఈవిని, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడి రాత్రి మనందరికీ ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ మనం సమీపంగా లేమే, వచ్చిపోయే వాళ్ళగా ఉండిపోతున్నాం. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఎవరిని దీవిస్తాడు ఆయన? ప్రార్థిస్తే, ఆరాధిస్తే, ఇంకేమైనా చేస్తే మనం దీవిస్తాడా? ఏం చేస్తే దీవిస్తాడంటే ఒక చిన్న మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. చూద్దాం. నిర్గమాకాండంలో ఒక మంచి మాట, నేను త్వరగా ముగిస్తాను. అయ్యగారు కూడా చెప్పాను ఒక విషయం, వాళ్ళు కూడా సిద్ధపడి ఉంటారు కాబట్టి చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం. దీని బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరచి చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, చాచా వినండి, అందరూ వినండి, నా వైపు చూద్దాం, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. 1, దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవునికి భయపడే వారిని దేవుడు దీవిస్తాడు. ఫస్ట్ దేవునికి భయపడడం అంటే, దేవునికి భయపడడం అంటే దెయ్యాల మీదకి వచ్చిన తలకడ బైబిల్ పెట్టుకోవడం, దేవునికి ఏదైనా దెయ్యాల మీద పడతాం కాబట్టి వేసి అనడం. అప్పుడు దాకా బాగానే ఉండి బాగాలేనప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేసి కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన. ఇదా దేవునికి భయపడడం అంటే? ఇక్కడ మనం గమనిస్తే ఆ మంత్రస్థానులు అని రాయబడింది. ఏ మంత్రస్థానులు? ఐగుప్తు మంత్రస్థానులు. వాళ్ళు ఐగుప్తి అంటేనే కఠినండి, వాళ్ళు భయంకరమైన కఠినత్వాన్ని కలిగి ఉంటారు. ఇశ్రాయేల్ని ఎట్టి చాకిరి చేయించడంలో వారు తిరుగులేని వారిగా ఉన్నారు. ఆ మంత్రస్థానులు రాజు ఒక శాసనాన్ని వదిలాడు. రోజుకి ఇశ్రాయేల్ ఎక్కువైపోతా ఉంటే అది సహించలేని ఫరో రాజు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. ఏమన్నా తెలుసా? ఐగుప్తీలో ఒక మంత్రస్థానాన్ని పిలిచి, మీరు హెబ్రీ స్త్రీలకు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల పుడితేనేమో ఉండనివ్వండి, మగపిల్లడు పుట్టగానే ఏం చేయండి, చంపేయండి. మరి ఎలా చంపాలో వాళ్ళకి చెప్పాడు, చంపేయమని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంట, డెలివరీ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడంటే హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ నుంచి నెల తప్పిన దగ్గర నుంచి మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అప్పుడు ఏ హాస్పిటల్ లేవు కనుక ఒక్క ప్రసవదినం దగ్గర పడ్డప్పుడు తప్ప మనం ఇంకెప్పుడు కూడా వాళ్ళ హాస్పిటల్ ముఖం కూడా చూసి ఉండరు. వాళ్ళు మంత్రస్థానులు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. హెబ్రీ స్త్రీలు అంటే దేవుడి బిడ్డలు, ఇశ్రాయేలు దేవుడు నమ్ముకున్న బిడ్డలు. వాళ్ళు కాన్పు దగ్గర పడ్డప్పుడు మంత్రస్థానులు వాళ్ళు కాన్పు చేయడానికి వచ్చారు. కాన్పు చేస్తే వచ్చినప్పుడు వాళ్ళకు మగపిల్లడు పుట్టంగానే రాజు ఏం చెప్పాడు, వాళ్ళని చంపేయమని చెప్పాడు. మగపిల్లడు పుట్టిన వెంటనే వాళ్ళని చంపేయని చెప్పాడు. కానీ ఆ మంత్రస్థానంలో ఏం చేశారంట, దేవునికి భయపడి. హల్లెలూయా. ఈ రోజున దెయ్యాలకు భయపడినట్టుగా, నిమ్మకాయలకు భయపడినట్టుగా, పసుపు కుంకాలకు భయపడినట్టుగా, లేకపోతే ఇంకా దేనికో ఆచారాలకు భయపడినట్టుగా ఈ రోజు ఎవరండి దేవుడికి భయపడేది? రాజు మంత్రస్థానాలకు తెలుసు, ఐగుప్తి స్త్రీలను, ఆ యొక్క హెబ్రీ స్త్రీలను వాళ్ళ యొక్క పురుట్లో మగపిల్లలను బ్రతికిస్తే ఐగుప్తి రాజుకు తెలిస్తే చంపేస్తాడని తెలుసు, లేకపోతే సరసాలు వేస్తారని చెప్పి తెలుసు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని తెలుసు. అన్ని తెలిసి కూడా వాళ్ళు ప్రభుత్వాలకు అతీతంగా, ఫరో రాజుకు అతీతంగా దేవునికి భయపడ్డారంట. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనా పరులని, విశ్వాసులని, క్రైస్తవులని, మా దేవుడు యేసు ప్రభువని చెప్పుకుంటున్న మనం ఎవరికి భయపడుతున్నాం? మనం? అప్పుడు దాకా దేవుడు అంటావు, బాప్తిసానికి దేవుడు అంటావు, రోగం వస్తే దేవుడు అంటావు, చావు వస్తే దేవుడు అంటావు, ఇల్లు గడవకపోతే దేవుడు అంటావు, బ్రతుకు బాగోకపోతే దేవుడు అంటావు. నీ బిడ్డ వివాహానికి కూడా దేవుడు అంటావా? ఇంటి నిర్మాణానికి దేవుడు అంటావా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇంకెన్ని సంవత్సరాలు మనం ఈ భక్తి చేద్దాం? ఇప్పుడు అన్ని చోట్ల మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చాటే మనం ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ పాదాల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎవరి దేవుడు గొప్పని నువ్వు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నావు గమనించుకో ఒకసారి. ఈరోజు ఎవరిని దేవుడు దీవిస్తాడు? అధ్యాయం చదవండి ఒకసారి, చూడండి ఒకసారి. ఆ పక్కన ఒక వచనం చదవండి ఒకసారి, 20వ వచనం. ఆ మంత్రస్థానులు మేలు చేసెను ఆ జనం. అక్కడ చదవండి ఒకసారి, చదవమ్మా. 19. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు అని చెప్తున్నారు. ఫరో చెప్తున్నాడు, అమ్మా
మగపిల్లలందరినీ చంపేమన్నా కదా, ఏంటి 5 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు తిరుగుతూ ఉన్నారు, ఐగుప్తులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళు అడుగుతున్నప్పుడు రాజు అడుగుతా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మనలాంటి వాళ్ళు కాదయ్యా వాళ్ళు, మేము వెళ్ళేసరికి వాళ్ళకి ఏమైపోతున్నాయి, కానిపోయిపోతున్నాయి, మాకు తెలియకుండానే వాళ్ళు దాచిపెడుతున్నారయ్యా అని చెప్తే, మనిషికి ఒకవేళ వాళ్ళు భయపడ మాట చెప్పారు కానీ అక్కడ ఒక మంచి మాట రాయబడిందండి. ఆ మంత్రస్థానంలో యెహోవాకు భయపడినందున దేవుడు వారికి మేలు చేశాను. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. వారు దేవునికి భయపడినందున, వారు మనుషులకు భయపడలేదు, ఆచారాలకు భయపడలేదు, పద్ధతులకు భయపడలేదు, ఇంకా దేనికి భయపడకుండా దేవునికి మాత్రమే వారు భయపడినందున దేవుడు వారికి మేలు చేసి వారి వంశాన్ని దేవుడు దీవించాడు. బైబిల్లో ఈరోజు మనం వంశాలు దీవించబడుతున్నాయా? తండ్రి పేరు తెరిగితే కొడుకు పేరు తెరవుతున్నాడు, తండ్రి రిక్షా తెగితే కొడుకు రిక్షా తెగుతున్నాడు. ఎక్కడ కనీసం ఒక జనరేషన్లోనే మనం మారాలి కదా. ఒకవేళ మనం ఇబ్బందులు పడ్డాం, మనం దిక్కుమాల పరిస్థితులు అనుభవించాం, మనం కష్టాల్లో వెళుతున్నాం, మనం ఇబ్బందులు ఉన్నాం, నెక్స్ట్ మన బిడ్డలన్నా దీవెనకరంగా మార్చబడాలి కదా. ఒక తరం శపించబడిన ఒక తరం దేవుని యందు భయభక్తులు కలిగి దీవించబడాలి కదా. తరతరాలుగా ఇదే శాపం మనల్ని వెంటాడుతుంది. మందిర నిర్మాణం జరిగి ఒక్కొక్క గ్రామాల్లో 40, 39, 50 సంవత్సరాలని ఆ రోజు ప్రారంభించిన భక్తి ఇప్పటికి అలాగే కొనసాగుతూ ఉంది. మనం మారాలి. దీవించబడడానికి, మనల్ని ఆశ్రయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కూడికలు ఎందుకో తెలుసా? ఈ గ్రామాన్ని దీవించాలన్న ఒక ఉద్దేశంతో ఏర్పరచబడ్డాయి. వచ్చిన మేము ఆ ఉద్దేశం మీకు చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం దేవునికి భయపడతామండి. దేవునికి భయపడి ఆయన పాదాల దగ్గర మనం, అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నా బిడ్డ వివాహం అయ్యా, నా ఇల్లు నిర్మాణం అయ్యా, నువ్వు సహాయం చేయ్యా, ఏ రోజయ్యా, ఏ ఘడి అయ్యా, ఏ క్షణమైనా ఎప్పుడైనా అడిగామో మనం ప్రభు పాదాలు దిగుచ్చాను. అయ్యా నా బిడ్డ పెళ్లి పెట్టుకోవాలి, నేను ఇంట్లో దిగాలి, నేను గుణార్థం చేసుకోవాలి, నాకు ఒక మంచి డేట్ అయ్యా, మాకు ఒక సమయం అయ్యా అని దేవుడు అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సవించుదాం అన్నాడు. శుభలేఖ మీద ఉండింది, కానీ ఎవరు ఏర్పాటు చేసిన దినం? మీరు ఆలోచించండి ఒకసారి. ఈరోజు దయచేసి మీకు చేతులు జోడించి చెప్పే ఒక విషయం ఏంటో తెలుసా? మనం దేవునికి భయపడతాం. ఆయన దీవించాలనుకుంటున్నాడు. కొన్ని మన తరం ఇలా ఉన్న మన బిడ్డల తరాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు ఆయన. గొప్పగా మన బిడ్డలను దీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. దయచేసి నా ప్రియ సంగమా, దేవునికి భయపడదాం. దేవునికి భయపడేవాడు ఎక్కడున్నా కూడా గొప్పవాడు అవుతాడు. మనం గమనిస్తే అబ్రహాం గురించి మనం చాలా చదువుకుంటాం. అబ్రహాం గురించి రాయబడింది, అబ్రహాము భూమి మీద కల్లా మిక్కిలి, అందరూ చెప్పాలి, మిక్కిలి ధనవంతుడంట. ఎలా ధనవంతుడయ్యాడు? కుటుంబాన్ని, స్వజనులను అంతా విడిచిపెట్టి ఆయన ఒక ఒంటి చేత్తో బయటకు వచ్చినాడు, ఒంటి కర్రతో బయటకు వచ్చినాడు. అంత గొప్ప జనాంగం ఎలా అయ్యాడు? అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎలా అయ్యాడంటే సింపుల్గా ఒక మాట ఉంది చూడండి. 22వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట చదువుకుందాం. 22వ అధ్యాయం తీయండి ఒకసారి. బైబిల్ ఉన్నవారు 22వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి ఒకసారి. 22వ అధ్యాయం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నేను ముగిస్తాను త్వరగానే. 22వ అధ్యాయం తీయండి ఒకసారి. చూడండి ఒకసారి 12వ వచనం. 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చేయవేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాను అని ఇప్పుడు నాకు తెలిసింది. గట్టిగా చెప్పకూడదామా సరే? హల్లెలూయా. దేవునికి భయపడే వారు చేసే రెండవ పని దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటారు. మనం ఏం చేస్తున్నామండి దేవుడి కోసం? ఆలోచన. మరి చాలా మంది అంటారు, దేవుడు ఏమి ఇచ్చాడు మాకు, దేవుడు ఏం చేశాడు మాకు, దేవుడు ఏం చేశాడు. అసలు నువ్వేం చేసావు దేవుడి కోసం? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కోసం, నీ కొరకు చనిపోయిన దేవుడి కోసం, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న దేవుడి కోసం నువ్వేం చేసావని ప్రశ్నిస్తున్నావు ఈ రాత్రికాలం. మనం ఏం చేసామండి? ఏం చేసావు? ఒకసారి ప్రశ్న, మనస్సాక్షిని అడుగు. ఏం చేసావు? అబ్రహాంని అడిగితే, నా కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నా, నా తల్లి ఇంటిని విడిచిపెట్టా, నా ఒక్కగానొక కుమారుని కట్టెల మీదకి ఎక్కించా, నా ఒక్కగానొక కుమారుని పండరాల మీద పడుకోబెట్టి కత్తెత్తి చంపబోయా అంటాడు. నిన్ను అడిగితే ఎప్పుడో ప్రార్థనకు ఆదివారం ఎప్పుడు ఇందాక నుంచి అయ్యగారు ఒక్క మాట చెప్తా ఉన్నాడు. సురేష్ గమనించారా? రాత్రి బాగా పనిచేసింది, రాత్రి బాగా పనిచేసింది. ఒకళ్ళు చెప్పేది ఏంటంటే మనం దేవుడి దగ్గరికి రావడానికి కృప పొందినట్లు కృపాసన యొద్దకు ధైర్యంగా రమ్మని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు నువ్వు గొప్పదనం అవుతావు తెలుసా? ఎప్పుడు మనం దీవించబడతాం తెలుసా? అసలు మైకులు గీకులు కాదండి, నీకు నువ్వుగా టయానికి ఎప్పుడైతే దేవునికి భయపడి మందిరంలో అడుగు పెడతావో ఆ రోజు నీ ఆశీర్వాదం ప్రారంభం.
హల్లెలూయా. స్తోత్రం చేద్దాం గట్టి, హల్లెలూయా. మనం దేవునికి భయపడే వారిగా ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడిన కనుక ఆయన మిక్కిలి భూమి మీద ఆశీర్వదించాడు. మంత్రసాన్ని యెహోవాకు భయపడాలి కనుక వారి వంశాన్ని దేవుడు వృద్ధి చేశాడు. ఈరోజు నువ్వు భయపడితే ఆయన అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట, 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, త్వరగా 36వ అధ్యాయం 11వ వచనం. 36:11 వచనం చదువు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడంట. గట్టిగా చెప్పడం పెడదాం. మునుపటి కంటే గతంలో నువ్వు చూసి నువ్వు అనుకున్నావు చిన్నది నీ చేతులకు వస్తే ఇంట్లో ఒక టీవీ కొంటేనో, ఒక ఫ్రిడ్జ్ కొంటేనో, లేకపోతే ఒక ఏసీ పెట్టి అదే గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నాం. అంతకు మించి దేవుడు దీవించే దేవుడు ఆయన. మనం దేవునికి భయపడితే, ఆయన పాదాల దగ్గర మోకరించగలిగితే, ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రభా నువ్వే నాకు దిక్కయ్యా అని అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆ రోజు సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తాడండి సొలొమోను. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటే ఒక మాట చదువుతా చూడండి, త్వరగా నేను ముగిస్తాను. ఒక మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. 5:29 చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 29వ వచనం త్వరగా. వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు ఏంటంట, వినండి నాతో పాటు చెప్పండి. వారికిని, వారంటే మనం చెప్పాలి, వారంటే అందరూ గట్టిగా చెప్పాలి. వారంటే మనం, వారికిని వారి సంతానం అంటే సంతానం ఉందా ఇక్కడ ఎవరికన్నా? సంతానం ఉందా? సంతానం ఉంటే చేయొద్దండి. అయ్యో సంతానం లేదా? మీకు పిల్లలు లేదా? బైబిల్ భాష సంతానం, పిల్లలు మన భాష. పిల్లలు ఉన్నారా? మీకును మీ పిల్లలకును మీ సంతానమును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఈరోజు అర్ధాంతరంగా ఎందుకు చచ్చిపోతున్నారండి జనాలు? ఎందుకు అర్ధాంతరంగా చనిపోతున్నారు? భయభక్తులు లేక. భయభక్తులు ఉన్నవాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు అంతే. హల్లెలూయా. ఈరోజు మీరు గమనిస్తే మన మధ్యలోకి వచ్చిన దేవుడు సార్ చూశారు కదా, అసలు అయ్యగారు ప్రయాణం చేయకూడదు. మీకు తెలుసో తెలీదు, అస్సలు ప్రయాణం చేయకూడదు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మీకు తెలుసో తెలీదు, ప్రార్థన చేసి ఉంటారులే. పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత దేవుడు దాని నుంచి కోరుకున్న వెంటనే మళ్ళీ హార్ట్ ప్రాబ్లం, అంత సర్జరీ అయినా. ఎలా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దాన్ని బట్టి వారికి వారి తండ్రి గారైన రూబెన్ గారు, వారు దేవుని యందు భయభక్తులు కలిగి నా కోసం ఏం చేస్తావు రూబెన్ అన్న ఒక్క మాటకి ఎన్ని సంఘాలు నిర్మించి చూశారు. హల్లెలూయా. ఆ తండ్రి భయభక్తులతో ఉన్నారు కనుక అది వారి బిడ్డలకు కూడా క్షేమాన్ని కలిగజేసి వారి ప్రయాణం అంతటి సురక్షితంగా నడిపిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆస్తులు అంతస్తులు కాదండి, దేవుడు మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకొని వస్తాం. కాబట్టి నేను సింపుల్గా ఒక మాట చెప్తా, మనకి మునుపటి కంటే అధికమైన మేలు మన కుటుంబాల్లో జరగాలంటే, మనము మన బిడ్డలు దీవించబడాలంటే ఆ రోజు మంత్రసానులు ఎవరికి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడ్డారు. అబ్రహాం నా కుమారుడే మనం గమనిస్తే ఒక అతను ఇద్దరంట పాస్టర్ గారు ఒక మంగళైన నడుచుకుంటూ వెళ్తా ఉన్నారంట. ఒక ఎవరో పాస్టర్ గారు అందరు చెప్పాలి. పాస్టర్ గారు మంగళవాళ్ళు ఏం చేస్తారు, గుండ్లు గడ్డాలు చేస్తారు కదా, ఆయన పాస్టర్ గారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మంగళైన పాస్టర్ గారిని చూసి, అయ్యా రేయింబగులు ప్రార్థన చేస్తాం, మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా పచ్చని కాపాడు, మా పచ్చ కుటుంబాన్ని కాపాడు అంటూ ఉంటాం. ఏంది రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, వ్యవహారాలు, పేదోళ్ళు, దిక్కుమాలినోళ్ళు ఇంతమంది ఉన్నారు. నీ ప్రార్థన అంతా ఏమైపోయింది? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మీ దేవుడు నా అసమర్థుడా? ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు దేవుడు ఇలా సహాయం చేయలా? నీ ప్రార్థన తప్ప నీ దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేశాడంట. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. సరే వెళ్తా ఉన్నాడు. కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఆ బస్ స్టాండ్ వచ్చింది. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక అతను జుట్టు అంతా అంట్ల గట్టిపోయిందంట. పెద్ద జుట్టు అంట్లు గట్టిపోయింది, గడ్డం ఇక్కడ దాకా ఉందంట ఒక అతనికి. అప్పుడు వెంటనే ఈ పాస్టర్ గారు చూసి, అసలు నువ్వేం మంగళవాడు అయ్యా అని అడిగాడంట.
అసలు నువ్వే మంగళవాడివి అని అడిగితే నేనే మంగళవాడిని అంటే నా పెద్ద షాప్ ఉంటే నా పెద్ద షాప్ అని చెప్పాడు. నువ్వే మంగళవాడివి, చూడండి జుట్టు ఎలా పెరిగిపోయిందో, ఆయన గడ్డ చూడు ఎలా పెరిగిపోయిందో, ఆ జుట్టు అంతా చూడు ఎంత అంట్లా కట్టుందో అనగానే ఊరుకో పాస్టర్ గారు భలే చెప్పారు. కానీ వాడు ఎప్పుడైనా నా షాప్కి వచ్చాడా, నన్ను గడ్డం చేయమన్నాడా, నా తల గొరకమని చెప్పాడా? వాడు ఎప్పుడైనా నా షాప్కి వస్తే నేను వాడికి గడ్డం చేసి గుండు కొరుకుతా, కానీ వాడు నా షాపుకు రాకుండా నేనేం చేయగలను అని అంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాక, నేను మందిరంలో ప్రార్థన చేయటం కాదయ్యా, వారు కూడా వచ్చి మందిరంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చేస్తేనో, ఈరోజు వేదిక మీదనంతా పాస్టర్లు అందరూ వచ్చి వాళ్ళకి మంచి భోజనం పెట్టి ప్రార్థన చేస్తేనో మీ కుటుంబాలు దీవించబడవు. నీకు నువ్వుగా కృప పొందినట్లు ఆయన పాదాలతో మోకరించాలంతే. మనం దీవించబడాలి, మనం ఆశించడం అనుకున్నావా? నిజముగా మొర్ర పెట్టువానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రాత్రి నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు నిజంగా ఆయనకు భయపడిన సభలో మోకరించగలిగితే, నీ సంతతిని, నిన్ను నీ సంతతిని ఆయనకి క్షేమం కలగజేసి దీవించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ రాత్రి మనం ప్రార్థించాలి, ఆయనకు భయపడాలి. రాత్రి చూడండి, మొన్నటి దినాన బస్సులో ఎంతమంది సజీవ దహనం అయిపోయారు? 21 మంది. ఈ రోజు మళ్ళీ 2 యాక్సిడెంట్ అయినాయి. ఎంతమంది చనిపోతుందండి. అంతకుముందు బస్సు అంతా తగలబడి మొత్తం చనిపోయారు. రేపేం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. మనం బయటికి వెళ్ళిన పిల్లలు మళ్ళీ సురక్షితంగా వస్తారో మనకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిద్రపోతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ముచ్చట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత దేవుడిని పెట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతుంటే పనులవు. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత నీవు మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడా నువ్వు సిద్ధపరచాలి. నీవు మాత్రమే కాదు, ఇక్కడ పురుషులు కూడా ఉండాలండి ప్రార్థనలో, పిల్లలు కూడా ఉండాలి ప్రార్థన. ఒక ఆడపిల్లలు మాత్రం చిన్న దగ్గర నుంచి పెద్ద దాక్కున్నారు. అసలు మగపిల్లలు ఏది పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదయ్యా, పాస్టర్లందరూ మా కోసం ప్రార్థన చేయట్లేదయ్యా, మినిస్ట్రీ వాళ్ళంతా మా కోసం ప్రార్థన చేయట్లేదు అంటే కాదు. గొర్రెని కనాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా మా సంఘాన్ని దీవించయ్యా, మా సంఘం, మా గ్రామం అంతా రక్షించబడాలి, ఎక్కడికి వెళ్ళినా మా గ్రామం సురక్షితంగా ఉండాలని ప్రతి నిత్యం నువ్వు ప్రార్థన చేయాలి. నీకేం అవసరం ప్రార్థన చేయాలంటే, నువ్వు దేవునికి భయపడే దానివైతే ఖచ్చితంగా ప్రార్థన చేస్తావంటే. మంత్రసాలు యెహోవాకు భయపడ్డారు కనుక వారు ఇశ్రాయేలుకి సహాయంగా నిలబడ్డారు. తద్వారా తన వంశాన్ని దేవుడు దీవించాడు. అబ్రహాముకు దేవునికి భయపడ్డాడు కనుక ఏ దేవుడానికైనా సిద్ధపడ్డాడు. మనం ఏమి ఇస్తామండి దేవుడికి? ఏమి ఇస్తున్నాం చెప్పండి, ఏం చేస్తున్నాం చెప్పండి దేవుడికి? ఈరోజు మందిరంలో కొన్ని ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. మనం ఏం చేస్తున్నాం? ఈ తండ్రి ఇల్లు అండి ఇది. మన ఇల్లులో ఉంటే ఊరుకుంటాం? మన తండ్రి ఇల్లు ఇది. ఆయన నా మందిరంలో ఆయన మిమ్మల్ని ఆనందింపచేసేదను అన్నాడు ఆయన. ఇది తండ్రి ఇల్లు అండి ఇది. మన ఇల్లు కంటే గొప్ప ఇల్లు. ఈ ఇల్లు బాగుంటే గ్రామం అంతా బాగుంటుంది అంతే. హల్లెలూయా. అది అంటారు కదా, పెద్దోడు పై ఎత్తున ఉండాలా, చిన్నోడు ఉండదు కదా. ఈ మందిరం ఎప్పుడు పై ఎత్తునే ఉండాలా, మనకంటే గొప్ప స్థాయిలో ఉండాలి ఈ మందిరం. మరి ఎలా ఆ మందిరానికి ఎలా? మనం చేసుకోవాలి. మన గ్రామమే దాన్ని రూపుదిద్దుకోవాలి. ఎందుకంటే మనం దేవునికి భయపడే వాళ్ళం కాబట్టి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. మనం పరిచర్య కొరకు ఇవ్వాలి, మనం సేవకులను గౌరవించాలి, మనం సంఘాన్ని ప్రోత్సహించాలి. మనం ఎందుకో తెలుసా, మనం దేవునికి భయపడేవాళ్ళం. ఎంతమంది దేవుడికి భయపడేవాళ్ళు? ఎంతమంది చెప్పండి దేవునికి భయపడేవాళ్ళు? ఈసారి మరలా అట్టకి చెప్పచ్చండి. ఎంతమంది నేను లెక్కెట్టుకోవద్దా? ఎంతమంది కదా. ఈసారి మరలా వస్తుంది మీకు, ఇదే నెలలో వస్తుంది మీటింగ్. అప్పటికల్లా చేసి రూపురేఖలన్నీ మారిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సింపుల్గా దేవుడు ఎవరిని దీవిస్తాడంటే ఆయన యందు భయభక్తులు గలవారిని, ఆయన మాట వినేవారిని దేవుడు దీవిస్తాడు. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే వారి కోసం ఎదురు చూస్తాడు. ఇంద్రుడు అయ్యగారు చదివారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి. ఇప్పుడు మనందరికి రెక్కలు వస్తాయి ఏంటి? ఎదురు చూస్తే అందరికి తల 2 రెక్కలు వస్తాయా? రెక్కలు చాపి పైకి ఎదుగుతామంటే కింద ఉండకూడదు. ఇక మన స్థాయి పెరిగిపోతూ ఉండాలి అంతే. మన స్థాయి రాను గొప్ప స్థాయిలోనికి మనం వెళ్ళాలి. ఎలా సాధ్యమయ్యా అంటే, ఇస్సాకు గుప్పుడు విత్తనాలు తీసుకొని కన్నీటితో విత్తినప్పుడు ఏమైనాయి? 100 పంటను పొందాడు. మనం ప్రార్థించము విత్తం. మరి ఎలా దీవించబడతాం? ప్రార్థించాలా. మందిరంలో మనం ఏం చేయాలా? విత్తాలా. మనం దేవునికి భయపడేవారైతే ప్రార్థిస్తాం, దేవునికి భయపడేవారైతే విత్తుతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన వంశాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను ముగిస్తాను. 42వ అధ్యాయం 6వ వచనం.
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. ముగిస్తాను, ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 42:6 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. చదమ్మా. ఏంటంట? 42:6 మీకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విలువారమై, అది మేలైనా గాని కీడైనా గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. అబ్బా, యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. ఈ పాట ఎంతమంది తెలుసు? ఆ పాట మేలైంది కదా, ఇదే ఆ పాట ఆయన రాశాడు కదా, అబ్రహాం. అదే ఆయన అన్న కదా, మేలైనా కీడైనా నీ కోసమేనయ్యా అని పాడుతుంది సార్. పాడటం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. పాటలు పాడటం చాలా ఈజీ. ఇక్కడ గమనించండి, ఏమన్నాడు? మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులు మగుదుము. ఎవరు సెలవిచ్చిన మాట? అందరు చెప్పాలి, అయిపోయింది అన్నమాట. ఎవరు సెలవిచ్చిన మాట? ఎప్పుడు మాట్లాడతాడు యెహోవా మీతో? ఎప్పుడైనా మాట్లాడా దేవుడు మీతో? చెప్పాలి. దేవుడు మాట్లాడలేదా? ఏదో చెప్పండి, మాట్లాడారా? కిందోడు అరగంట సేపు మాట్లాడాడు కదా దేవుడు. ఎవరు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడతారు? అసలు ఆయన మాట్లాడి చచ్చిపోతావు నువ్వు. అసలు ఆయన మాట్లాడితే నువ్వు మీరు బతకలో ఎలా మాట్లాడదు? సార్, నా కుమార్తె నీ ఇల్లు ఇచ్చేయి మందిరానికి అంటాడు, చచ్చిపోతావు అంటూ. అలా అన్నాం అనుకో, మనం ఏం చేస్తామంటే, నాకు మా కల్లో కనపడ్డాడు దేవుడు, నా కుమార్తె నా మందిరం కోసం నీ ఇల్లు ఇచ్చేయి అన్నాడు అనుకో, ఇది సైతాన్. సైతాన్. దేవుడు అలా చెప్పడం, ఇది సైతాన్ అని అంటాడు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు బిడ్డ, నేను నీతోనే ఉన్నా అని సైతాన్ చెప్పింది అనుకో, ఇది నిజంగా దేవుడు మాటేనప్ప. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుడు నాకు ఇచ్చేయి, బలిచ్చేయి, అంత ఘోరంగా ఉంటుంది. కానీ అలాంటి మాటలు కూడా అన్నట వాళ్ళు విధేయులమయ్యారంట. దేవుడు ప్రతి ఆదివారం మీకు వినపడుతుంది. ఇంకా మీరు ఎక్కడెక్కడికో ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళండి, ఎక్కడెక్కడన్నా తిరగండి, ఆయన మందిరంలోనే ఉంటాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఆ పాస్టర్ గారు బాగా చెప్తారు, ఈ పాస్టర్ గారు బాగా చెప్తారు, ఆ ఊర్లో బాగా జరుగుతుంది, ఈ ఊర్లో బాగా జరుగుతుంది. అసలు నువ్వు ఉన్న అబ్రహామా, నువ్వు నిలుచున్న చోటు నేను నీకు ఇస్తాను. నువ్వు నిలుచున్న చోటే చూడు, ఆశతో కనిపెట్టుకో, ఆశతో ఎదురు చూడు. గాడిద ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాకపోతే ఎవరితో మాట్లాడతాడంటే విధేయులయ్యే వారితో మాట్లాడతాం. సింపుల్గా ఒక మాట చెప్పిన, మనం చిన్న పిల్లని పిలిచాం, పక్కింటి పిల్లని పిలిచి నాన్న కొంచెం పెరుగు ప్యాకెట్ తేరా అన్నాడు. తేనపో అన్నాడు. తెపా అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిచాం, నాన్న ప్లీజ్ రా ఒక పెరుగు ప్యాకెట్ తేరా అన్నాడు. తేనపో అని వెళ్ళిపోయాడు. సరే పెరుగు ప్యాకెట్ తెస్తానని తీసుకున్నాడు, డబ్బులు తీసుకుని వెళ్ళి కొనుక్కొని వెళ్ళిపోయాడు. మూడోసారి కూడా పిలిచి, నువ్వు రానా పెరిగి పెడదా, చెప్తావా? ఎందుకు చెప్పలేదు చెప్పు? నీ మాట ఎలా? ఒకటి. రెండోది, నువ్వు ఇచ్చినా కూడా వాడు ఏం చేశాడు? దాన్ని వాడుకొని, వాడి ఇష్టానుసారికి వాడుకొని పోయాడు. ఇప్పుడు దేవుడు కూడా అంతే, మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడా? ఎన్నిసార్లు ఆయన మాటలు త్రోసేసి ఉంటాం, ఎంతమంది సేవకులు మాటలు తోసి పక్కన పెట్టుంటాం. ఈరోజు ఈ కూడికి అయిపోయిన మళ్ళీ రేపు నుంచి మన పరిస్థితులు మనకే, మనం చూసే జాతకాలు మనమే చూసుకుంటాం, మన ఎవరాలు మనకే ఉంటే, మన తలంపులు మనకే, మన ఇష్టానుసారికి మనకే, మళ్ళీ ప్రార్థన పాస్టర్ అన్నీ కావాలా? హల్లెలూయా. కాదండి, ఆయన మాటకు విధేయులు. ఏం చెప్తున్నాడు ఆయన? ఎలా ఉండమంటున్నాడు? ఏం సింపుల్గా, నా యందు భయభక్తులు గలవారి సంతతిని నేను దీవిస్తాను. ఏం చెయ్యక్కర్లా, నేను గొడ్లు అక్కర్లా, గొర్రెలు అక్కర్లా, కోళ్ళు అక్కర్లా, ఏం అక్కర్లా. ఒక చిన్న మనసులో దేవుడంటే భయం, మనసులో చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే నిన్ను నీ సంతానాన్ని దీవిస్తా. ప్రార్థన చేసుకున్నాం, అందరికీ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రవీంద్ర పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి. గత దినం నుండి ఈ 3వ దినం వరకు సంఘక్షేమాభివృద్ధి చూడవాలని మీరు ఉద్దేశించి ఘనముగా జరిగించారు. ఈ 2వ వర్తమానం ఈ దినముందు తండ్రి మీ దాసుని జీవితాన్ని మరుగుపరచి మీరు మేలు చేయాలని, భయపడిన వారిని నైనా ఆస్వాదించాలని, వర్ధిల్ల చేయాలని, సర్వ సమృద్ధితో నింపాలని
మరణ ఉద్దేశం కలిగి ఉన్నది. నీ స్తోత్రము నాయన. నీ భక్తులు ఏ రీతిగా జీవించారో నేను అంటుకట్టుకొని నీలో ఫలిస్తూ నీ మహిమార్థమై బ్రతికారు. ఈ అంత దినములలో, అపాయకరమైన దినములలో అపవాది యొక్క సమయం కొద్దిగా ఉందని, వాడు విరవీగుతున్న సమయంలో బిడ్డలు మేలుకొనడానికి నీ లేఖనాల నుండి దర్శించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, మంచి నేల మీద వేడిన విత్తన వలె మూడంతలుగా ఫలించినట్లుగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, సంఘ కాపులను విడుదల చేయమని, కొడచిన నాయకులను, సంఘమును, దైవజనులను దయాన్ని ఘనమైన పరిచయం మీరు బలముగా వాడుకోమని మా ప్రభువును రక్షకుడును నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. వందనాలండి. ఇద్దరు దైవ సేవకులు చాలా చక్కని వర్తమానాలు మనకు అందించారు. నిన్న చూస్తే కొద్దిమంది ఈరోజు చాలా సంతోషం ఉందండి. చాలామంది వచ్చారు. అది మీ కుటుంబంతో కలిసి వచ్చినట్లయితే ఇంకా సంతోషం. మనం ఇంట్లో ఏదైనా వస్తువు కావాలంటే గీరుతాం చూడండి, ఎట్లా మన భర్తల భుజాలు గీరుతూ ఉంటాం. ఈసారి గీరి అయ్యా మందిరానికి రండి అని చెప్పండి. చెప్తారా? చెప్పాలి. అందరు కూడా మీరు ఎంతమంది వచ్చారు, మీ భర్తలు కూడా వస్తే ఈ మందిరము సరిపోదు. హల్లెలూయా. అందరూ రావడానికి మీ ప్రార్థన చాలా చక్కని వాక్యాన్ని మనకు అందించాడు. యెహోవా ఎంతో భయభక్తులు కలగాలి. ఆయనకు భయపడి జీవించినట్లయితే మనకు దీర్ఘాయువు ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, మన కుటుంబాలు కూడా మేలు. కాబట్టి చక్కని వాక్యం అందించిన నెహెమ్యా పాస్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మన మధ్యలో రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్య గారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. స్తోత్రాలు. పచ్చల గ్రామస్తులందరికీ, పెద్ద పచ్చల గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించినటువంటి సేవకులు, మరి నాకు సమయం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షుల గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మీటింగ్లు బాగాలే ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నచ్చలేదు మీటింగ్. అయితే సంతోషం. దేవుడు మనకి ఈ 2 రోజులు చాలా మంచిగా ఇక్కడ దేవుని పని జరగడం చాలా సంతోషం. కనుక దేవుడికి ఒకసారి దేవుడు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, ఇంకా గట్టిగా చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కదా? సంఘ క్షేమాభివృద్ధి. సంఘం క్షేమంగా ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా చెందుతుంది? సంఘం క్షేమంగా ఉండాలంటే ముందు మన వాక్యంలో అయ్యగారు చెప్పినట్లు ముందు మనం క్రమపరచుకోవాలి. ఏటేట్ల విషయంలో క్రమపరచుకోవాలి అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య జరుగుతుంటే ఇంకా కొంతమంది మన చర్చెస్లో ఉన్నవాళ్ళు వెళ్ళి వేరే చోట్ల వెళ్ళి ఎవరు ఉన్నారు కదా మంత్రసారి అన్నట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గర ముహూర్తాలు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యారు మీ దగ్గర లేరనుకుంటా కదండి, లేరు కదా? మా పెద్ద పచ్చి వాళ్ళు మంచి వాళ్ళు అనమాట. పాస్ గారు పరగట్లేదేమి కాబట్టి మా ఊరోళ్ళు పెద్ద పచ్చి వాళ్ళు మంచివాళ్ళు. అవునా? మంచివాళ్ళేనా? కాబట్టి నిజంగా దేవునికి ప్రియులుగా ఉండాలంటే అటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కానీ మీరు మానేసేయండి. మీ భర్తల్ని తీసుకొని రావాలి ఇక్కడికి. అదేవిధంగా మంచిగా దేవుని విషయంలో మీరు క్రమంగా ఉండాలంటే ముందు మీ సమయాన్ని ఇవ్వాలి. మీరు సంఘ క్రమంని ఖచ్చితంగా పాటించాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. మరి వాక్యంలో ఇప్పుడు చెప్పిన విధంగా మీరందరూ కూడా మీ సమయాన్ని దేవుడికి ముందు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనకి క్షేమం జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి అని అంటే ఇది క్షేమాభివృద్ధి. అభివృద్ధి కావాలి అని అంటే మీరు దేవుని యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి పనుల విషయంలో కూడా మీరు విత్తాలి. మీరు విత్తినప్పుడు అభివృద్ధి చెందుతారు. ఏ యొక్క విత్తనం కూడా భూమిలో వేసి మొలకపోతే దానికి అభివృద్ధి రాదు.
ఎలా వస్తుంది అభివృద్ధి? అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మీరు విత్తాలి. మీ దగ్గర ఏమి లేనప్పుడు మీ సమయాన్ని విత్తాలి. మీ సమయాన్ని ఎట్లా విత్తుతారు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఈ పరిచర్య అభివృద్ధి చెందుతుంది. మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాల్లో కుటుంబాన్ని దేవుడు కడతాడు. ఓకేనా? కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పని చేయాలి. అంతేకాకుండా మీరు అనేకమైన ప్రాంతాల్లో 40 సంవత్సరాల నుంచి మీరు వింటున్నారంటే మీరు ఈ పాటికెళ్ళి బయటికి వెళ్ళి మీరు కొంతమందిని రక్షించే పని చేయాలి. అసలు పనంతా పాస్టర్ గారిదే కాదు. ఎంతమంది చేస్తారు? రేపొద్దున దేవుడు మిమ్మల్ని పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసావని. ఏం చెప్తారు మీరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సలహాలు తీసుకున్నాం, ఆయన మాకు అంతగా తెలియలేదని అంటారా? మీ పాస్టర్ గారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఆయన ఇక్కడ కాపరిగా ఉన్నాడు కాబట్టి కాపర్ని కనుక అటు ఇటు కంగారు చేసి కాపర్ని పక్క ద్రోవ పట్టిస్తే సంఘం చెదిరిపోద్ది. కాబట్టి ఎక్కువగా మీ సంఘ కాపర కోసం మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఎక్కువగా మీరు మీ కాపర కోసం ప్రార్థన చేయాలి. ఆయన మీకు కావాల్సినటువంటి ఆహారం ఇచ్చేలాగా మీరు ప్రతి దినము ఆయన మీరు ప్రార్థనలో ఎత్తిపట్టాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ సంఘ క్షేమాభివృద్ధి ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి జరిగిన చోట కల్లా నెలకు ఒక చోట జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైతే రాగలరో, ఎవరైతే రీఛార్జ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మీరు శక్తిని పొందుకోవాలి, దేవుల్లో ముందుకు సాగాలనుకుంటున్నారో మీరందరూ కూడా జరుగుతున్నటువంటి ప్రతి చోట, ఎందుకంటే మనందరం కుటుంబం కదా. రూబెన్ మినిస్ట్రీ అంతా కుటుంబం కదా. మీ దగ్గరికి ఇదిగోండి తమ్ముడు వాళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రతి మీటింగ్కి వస్తారు. వాళ్ళకి ఒక చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. చాలా భక్తితో మరి అన్ని ప్రాంతాలకు వస్తూ ఉంటారు. మరి అట్లాగే మీరు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్తాం కాదు. సంఘ సహవాసము అన్నప్పుడు ఇట్లాంటి సహవాస కూడికలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి, మనం నేర్చుకోవాలి. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు కాస్త తింటేనే కదా మనకు బలం వచ్చేది. కాబట్టి మీరందరూ కూడా బలాన్ని పొందుకొని క్షేమంగా అభివృద్ధిగా ఉండాలని కుట్రాలు జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని నా తలస్తూ నా చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. హల్లెలూయా. అందరూ దేశంతో చెప్తాం హల్లెలూయా. ప్రభుత్వ ప్రియులుగా ఒక మాట గమనించండి. ఇప్పటివరకు మనతో మాట్లాడిన మన ప్రియులు, మన రూబెన్ మినిస్ట్రీ డైరెక్టర్ గారైన డేవిడ్ పాల్ గారి యొక్క తండ్రి గారు రూబెనయ్య గారు. ఆ పెద్దలకు తెలుసు. మీ అందరికీ చాలామందికి వాళ్ళు తెలియకపోవచ్చు. 1983లో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎవరు విన్నారు? ఇప్పుడు దేశాలు చెప్పారు. ఇప్పుడు దేవునికి భయపడి మరి మంత్రసానులు ఎబ్రీలు పిల్లలను కాపాడారు అనే మాట విన్నాను. అలాగే రూబెనయ్య గారు దేవుడు భయపడేవాడు. ఆ దేవుడికి భయపడేవాడు కనుక దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన ఏమన్నా అడిగింది ఏంటంటే, మిస్టర్ రూబెన్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, నోబెల్ కాలేజీ ఉద్యోగం చేస్తున్నావు, అలాగే ఐపీసీలో ట్రెజరీగా పనిచేస్తున్నావు, కానీ నా కొరకంటూ నువ్వు ఏం చేశావు అని అన్నప్పుడు ఆయన దగ్గర ఏ ఆన్సర్ కూడా లేదు. ఏడడం ప్రారంభించాడు. ఏడ్చి 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 తెల్లవార్తలు ఏడుస్తూ ఉన్నాడు. తీర్మానం చేస్తున్నాడు, ప్రభా నేనేమైనా ప్రజలకు చేయాలా అని అనుకున్నాడు. ఎక్కడ చేయాలనుకున్నాడు? ఆయన స్వజనులు, ఆయన నేటి దావుడు నేనున్న ఊరే అయింది. ఆ దావుడు నివాసైన కారణం చేత అదే టైంలో 79 వరకు తుఫాను వచ్చి ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ ప్రజలను ఉద్దేశించి ఏమైనా మేలు చేయాలని ఆలోచన చేసేటప్పుడు వరడివిజన్ వారు మరి ఎలా జోషి గారు ఆయన పరిచయం అయ్యారు. ఆ పరిచయం వారిని తీసుకొచ్చి
ఈ ప్రాంతం అంతా తిరిగి చూపించి ఈ ప్రాంతం పేదరికం పోవాలంటే దేవుడు మాత్రమే ఆ పేదరికాన్ని పోగొట్టగలడు కనుక దేవుని ఆరాధించే ప్రజలు కావాలి అంటే వారికి మందిరాలు కావాలి. వాళ్ళకి ఏదో ఏదో మేలు చేస్తే అప్పుడైపోతాయి. కానీ దేవుడిని వారు గుర్తిరిగితే దేవుడు వారికి తోడుగా ఉంటాడని ఈ మందిరాలన్నీ వరుసగా 80 మందిరాలు కట్టడానికి వారు ప్రయాసపడ్డారు. వాటిలో ఇది ఒకటి. ఈరోజు మనం కూర్చోవడానికి కారణం, దైవసేవకుడు ఇక్కడ పనిచేయడానికి కారణం రూబేన్ మరి ఇక్కడ నాయకుడి కట్టిన మందిరము. అలాగనే రూబేన్ మినిస్ట్రీ గారు ఒక సేవకుడు అయినటువంటి మరి మీ దైవసేవకుడు తిమోతి గారిని వారే ఏర్పరిచి ఇక్కడికి పంపించి మీ మధ్యలో సువార్త ప్రకటన చేయడానికి దేవుడు ఏర్పాటు చేయడం అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే అప్పటి నుంచి కూడా దేవుని పరిచయం జరుగుతుంది. మేము కూడా ఏదో నామకేవాస్తగానే ఈ మినిస్ట్రీ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. గత జనవరిలో ఒక ఆలోచన వచ్చింది. అయ్యా కలుసుకుంటున్నా బాగానే ఉంది. ఇప్పుడు రూమనే గారికి ఉద్దేశించే సంఘాలు మందిరాలు కట్టబడ్డాయి, కానీ ఇప్పుడు ప్రజలు కట్టబడాలి, ప్రజల్లో విశ్వాసం పెరగాలి, ప్రజల్లో ఆశీర్వాదం రావాలి అంటే ఎలాగని ఆలోచన దేవుడి తలంపును బట్టి 2 రోజులు కూడికలు ఏర్పరచుకొని మొదటి రోజు రాత్రి 2 ప్రసంగికులు ఏకున్న స్థుతికుడానికి ఒక దైవజనుడు, మధ్యాహ్నం చీలకుడు జరపడానికి ఒక దైవసేవకురాలు, అలాగే మధ్యాహ్నం పాస్టర్ మీటింగ్ జరిపించడానికి ఒక దైవసేవకుడు, అలాగే ఈ రాత్రి జరుగుతున్న కూడి జరపడానికి 2 దైవసేవకులను ఏర్పరిచి ఆలోచన పెట్టుకొని ఏది ఏమైనా సంఘ క్షేమ అభివృద్ధి జరగాల. ఏ మా ఉద్దేశం ఏదో వచ్చి వెళ్ళడం కాదు. మీరు మాకేమి ఇవ్వలేదు, మేము మిమ్మల్ని ఏది కోరలేదు. మిమ్మల్ని మా ఇల్లు పెట్టి పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి రాత్రి మా సేవకులు ఇక్కడే పడుకున్నారు మధ్యలో దోమల్లో. కారణం ఏంటి? మీకోసం, మీ వృద్ధి కోసం, మీ ఆశీర్వాదం కోసం మినిస్ట్రీ పనిచేస్తుంది. అయ్యారు నేను చెప్పి మాట చెప్తే అందరూ సేవకులు వాళ్ళ బ్యాగులు సర్దుకొని వచ్చి రాత్రి ఇక్కడ పడుకున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ అయితే ఇప్పుడు వెళ్తారు వీళ్ళకి. ఎవరి కోసం ఇది ఆలోచించండి. ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అక్కడ సింపుల్గా తీసుకోవద్దు. మేము ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. మీకోసం మేము పడుతున్నటువంటి వ్యాధుల మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళ పెట్టిన భారం, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల మార్పు రాకుండా చేసే పరిచర్య వల్ల ఏ మాత్రం క్షేమం కాదు. ప్రతి సంఘంలో దైవసేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, తప్పనడం లేదు, అంత మాత్రమే వృద్ధి కావడం లేదు. కానీ మనం అందరూ ఐక్యమై మన సేవకుడు 12 మంది ఒకచోటగా వెళ్ళి మనం దేవుడి వర్తమానాన్ని బోధించి వారిని ప్రభువులు బలపరిచి దేవుడు వారిని వృద్ధి చెందులాగిన మన ప్రయత్నం చేద్దామనే కాన్సెప్ట్ తోటి మాత్రమే మేము ఈ స్థలానికి ఊరికి రావడం జరిగింది. మీ పాస్టర్ గారు రమ్మంటే రావడం కాదు, నిర్ణయించుకున్నాం. దాగుడులో ప్రారంభించాము. ఇది 2020లో, ఇది 11వ నెల. ఇక్కడ వచ్చే నెలలో కొత్తపాలెము ఏది డిసెంబర్లో, జనవరిలో వజ్రేనపాలెంతో మా మందిరాలు క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత కేకర అది అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి నుంచి దావుడి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వస్తూ ఉంటాం. ఈ మధ్యలో మీ దగ్గర రాకపోవచ్చు. మేము
మీ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన నడిపిస్తారు. ఇప్పుడే చెప్పారు, ఆయన మాటలు లోబడండి, వినండి. ఆశీర్వదించేవాడు దేవుడు కనుక మనిషి కాదు. మనిషి ఎవరిని వృద్ధిపరచలేడు. దేవుడు మాత్రమే ఆయన మనం హెచ్చించగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు అని చెప్పని ఆ ఉద్దేశాన్ని మీరు నమ్మి సంఘ క్రమాన్ని పాటిస్తూ తయారీకి మందిరానికి వస్తూ దైవసేవకు పెట్టి బోధన విని ఆయన్ని ప్రేమించండి, దేవుడిని ప్రేమించండి. కాబట్టి ఈ ప్రేమలో కొనసాగుతూ దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే గుడిగా మరలా పెట్టడానికి వచ్చినప్పుడు మీలో ఒక ప్రత్యేకమైన మార్పు రావాలి. ఎప్పుడైతే దైవసేవకులు చెప్పారు ఈ మందిరం మరలా ఇదే విధంగా ఉండకూడదు అని. మీ అభివృద్ధి మందిరంలో కనిపించాలా, కనబడాలా, అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టమైతే ఇక మనకి కొనసా ఉండదండి. దేవుడు మనల్ని ఆయన బట్టి ఆయన ఇష్టపడగలిగితే మనకి కొనస ఏ అక్కర కూడా ఉండదు. కాబట్టి దేవుడు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా, దేవుడు భయపడేవారుగా ఏ ఆచారాలు చేయమాకండి. తాడాకులు కట్టడమో, కలబంద కట్టడమో, లేదా చెప్పులు కట్టడమో ఇళ్ళ దగ్గర ఈ పిచ్చలవాట్లని మానేసి దైవసేవకుడు ముహూర్తం పెట్టించుకోండి, పెళ్లి చేసుకోండి. కార్యాలకి మధ్యలో అడగండి, మీ కార్యాలు చేసుకోండి. గృహప్రవేశానికి లేదా గృహం కట్టుకునేటప్పుడు దైవసేవకుడికి ఒక మంచి డేట్ నిర్ణయించుకోండి. అన్ని రోజులు మంచి మీ చదువుల ఆదికాండంలో దేవుడు సృష్టి అంతా పేరు అన్ని మంచిది 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 మంచిదని చేశాడు తప్ప ఏది చెడ్డదని చేయలేదు. మరి దేవుడు అన్ని మంచి రోజులు మనం మంచిగా ఉంటే చెడ్డ ఎక్కడ ఉందండి? రాజులు యుద్ధానికి వెళ్ళింది అమావాస్య రోజు, విజయం సాధించారు వారు. కాబట్టి విషయాలన్నీ కూడా గమనం ఉంచుకొని దేవుడిగా నమ్మకస్తులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ ఆయన మహిమపరిచేవారుగాను మన ద్వారా మహిమ పొందాలి. ఆయన మన ద్వారా మహిమ పొందాలి. ఆయన కోరిన మహిమే ఆశీర్వాదం మనకి. కాబట్టి ఈ విషయాల్లో తప్పక ముందు కొనసాగుతూ నమ్మకస్తులుగా జీవితాలని ప్రభుత్వ మనందరినీ కూడా మరిన్ని చేసి జోడించి తెలియజేస్తూ మన సమీక్షణ మరి అధ్యక్షుడికి హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కనపరుచుకోండి. అందరూ ఒకసారి మోకరించగలిగితే మోకరించండి, అది మనకు ఆశీర్వాదం. వీళ్ళందరూ మోకరించండి. వీలైన అవకాశం ఉన్నందరికీ ఒక ఖాళీ లేకపోతే తప్ప అవకాశం ఉన్నందరికీ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించండి. మీరు ఎన్ని చేతులు జోడించండి. దేవునికి వందనాలు చెప్తా ఉండండి. బహుమతులమైన తండ్రి, గొప్ప దేవుడా, సృష్టి నిర్మాణకుడా, మా ప్రాణ ప్రియుడా, మాతో ఉన్న దేవుడా, బాగా కలిగినపడివాడా, మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా, మాకు ప్రాణం పెట్టినవాడా, మాకు రక్తం చిందించినవాడా, మీ పరిశుద్ధ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అద్భుత ప్రేమలో పచ్చల గ్రామాన్ని మీరు ప్రేమించి ఆశీర్వదించి రూహుని మినిస్ట్రీ ద్వారా సేవకులను ఏర్పరిచి ఇక్కడ జరిగిస్తున్న మీ అద్భుత పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాకుండా సంఘ క్షేమాభివృద్ధి కోరికలు అనేవి ప్రారంభించి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి
ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈ నవంబర్ మాసంలో సేవకులు మేమందరం కూడా కలిసి ఈ పచ్చవ గ్రామంలో నిన్న ఈ రోజు కూడా ఉండడానికి, అలాగే మాతో కూడా మా డైరెక్టర్ గారు వారి కుటుంబంతో కలిసి ఉండడానికి ఇచ్చిన ప్రేమను బట్టి ఉంటాను. కేవలం ఇది ప్రేమను బట్టి తప్ప మరొకటి కాదని ప్రభావిలో మనం చేస్తూ ఉన్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెన చేత నింపండి. నిన్న ఈరోజు విశాఖపట్నం మీరు ఏర్పరచుకొని అయ్యా వారికి ఏదైనా వర్తమానాలు బట్టి తెలుస్తున్నాను. వారిని బలపరచండి అయ్యా. అయ్యా వారి సంఘాలను విడిచిపెట్టి, వారి గ్రామాన్ని విడిచిపెట్టి, వారి బిడ్డలను విడిచిపెట్టి నిన్న ఈ రోజు కూడా ప్రభా ఈ యొక్క పంచవ గ్రామాన్ని ప్రేమించి వచ్చి ఉండగా ఇది కేవలం మీ యొక్క ప్రేమ కృప తప్ప మరొకటి కాదు. దేవుడు వాక్యం మనం ఎంతో ప్రేమించే వాక్యం చదివిస్తామని ఆ ప్రేమను మేము కూడా పంచుకొని మా రూపం విషయం వల్ల ఆ ప్రేమను పంచని మిత్తమై ఈ పంచవ గ్రామాన్ని మేము కూడా ప్రేమించి నిన్న ఈ రోజు మీ బిడ్డతో ఉండడానికి సహాయం చేశాను. దేవాన్ని శుద్ధి చేస్తున్నాను. మిత్తపడ్డ వర్తమానములు మరి హృదయాలకి కలిగి అయ్యా మీ యందు ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది అంటే ఎవరైతే మీకు భయపడతారో వారు మాత్రమే ఆశీర్వాదానికి యోగ్యులవుతారని దాసుల ద్వారా మీకు వింటూ వచ్చారు. మీరు చూస్తున్న దేవుడు అని, మా మాటలు వింటూ ఉన్న దేవుడు అని, మమ్మల్ని గమనిస్తున్న దేవుడు అని గుర్తిరిగి మీ మాటలు లోపడి విధేయత చూపి మీకు భయపడిన వారముగా మీ కుటుంబంలో మీ వరుసలతో మా కుటుంబాలు కట్టుకుంటూ మా బిడ్డల కుటుంబాన్ని కట్టుకుంటున్నాయన నిత్యాది వారసత్వానికి హక్కుదారులు సహాయించండి. ఏదో ఆచారంగా మేము బాధ్యత పొందలేదు, ఏదో అందరూ చేసే పనిలాగా ఏమి చేయలేదు. అలా కాకుండా నమ్మకం కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి అయ్యా మీకు మా గురికి రాబోతున్నా ఆ తరుణంలో మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి కృప చేత మేమందరం బలపరచబడి మీతో నాయన బాగులు ఏర్పరిచినటువంటి నాయన ఆ పరలోక పట్టణాలు మేము ఉండకు మీరు సిద్ధపరచమని, అలా సిద్ధపడి ముందు కొనసాగడానికి పురికొల్పని సంఘాన్ని బలపరుస్తూ ఇక్కడ పరిచయం సంఘ కాపురి గారిని వారి కుటుంబ పరిచయం దీవిస్తూ అలాగే రెవెన్యూ విషయంలో పనిచేస్తున్నటువంటి దైవ సేవలు విడుదల సంఘాలు వారి పరిచయం కుటుంబాలని నిన్న ఈరోజు వర్తమానం చేసిన దైవ సేవ కుటుంబాన్ని ముఖ్యంగా మమ్మల్ని అందరూ ఆత్మీయంగా నడిపిస్తూ ముందు కొనసాగిస్తున్న మా డైరెక్టర్ డేర్పల్లయ్య గారిని అమ్మగారి పిల్లల కుటుంబాన్ని దీవిస్తూ ఈ సంఘాన్ని నిశ్చేతులుగా సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటూ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సృష్టిలో ఉన్న పరిశుద్ధ ప్రతి వారికి డైరెక్టర్ గారు ఆ కుటుంబములకు అలాగే బిడ్డల కుటుంబాల పరిచయాలు కావలని అలాగే పచ్చ గ్రామ సంఘానికి ప్రభుల సదాకాలం తోడుండి నడిపించును కాగా. దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నిన్నటి దినం నుంచి మాకు చక్కని ఆతిథ్యం ఇస్తూ రాత్రి భోజనం, ఉదయకాల సమయంలో టిఫిన్, అదేవిధంగా టీ, మధ్యాహ్నం భోజనం, ఇలా రాత్రి పడుకోవడానికి మాకు దీంట్లో దుప్పట్లు ఇచ్చి మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా మీ అందరికీ కూడా
ఈ రూబియన్ మినిస్ట్రీస్ పరిచర్యల తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిదండి, చాలా చక్కగా చూశారు. మీ ఆతిథ్యం మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మీ కొరకు మేము అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో స్థానిక సంఘ కాపరి తిమోతయ్య గారు వచ్చి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తండి. కొంచెం ప్రైజ్ ది లార్డ్. మీ హస్తాలని మన ప్రభు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ చేతులన్నీ ఆశీర్వదించబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినటువంటి రీతిగా సంఘ క్షేమ అభివృద్ధి కోడికలు మరి రెండు దినాలు మరి జరుపుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడి నవంబర్ మాసంలో ఈ కూటాలు జరగటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేశాడు. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆటంకాలు తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాన్ని దేవుడు జరిగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘ బిడ్డలు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన ఏదికి మీద అలంకరించి ఉన్న ఈ దేవదూతలకి నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మీరు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ పాస్టర్లు అనుకుంటున్నారు. వీళ్ళు పాస్టర్లు కాదు, దేవుని దూతలు. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? దేవదూతలు వచ్చారు. అబ్రహాంతో వాగ్దానం చెప్పాడు. ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీదటికి నీవు ఏమవుతారంటే మీరు ఒక మంచి సంతానాన్ని మీరు పొందుకుంటారని చెప్పి వాగ్దానం చేశాడు. మళ్ళా వచ్చే సంవత్సరానికి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వచ్చే సంవత్సరము మళ్ళా తిరిగి ఇదే మాసంలోపు ఈ మందిరము రూపము మరి ఇప్పుడు నూతనంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తలుచుకుంటే అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుళ్ళ మాట ఇస్తే మాట తప్పనివాడు. కాబట్టి మరి మన డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మరి మమ్మల్ని ఎంతో మరి బలపరుస్తూ నడిపిస్తూ మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి డైరెక్టర్ గారిని బట్టి వందనాలు. అలాగే పెద్ద ఆయన దేవునికి స్తోత్రం. పెద్ద ఆయన స్తోత్రం. ప్రియులరా, చాలా ఎంత ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావని పదే పదే హెచ్చరిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరి అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఆయుసి ఆరోగ్యము భద్రత క్షేమము దాసుడు కూడును గాక. ఎందుకంటే ఇంటిలో పులిపోయిందనుకో ఏమంటాయా? ఇంట్లో పులిపోయిందనుకో ఏమంటాయి చెప్పండి? ఇంకేమంటే పులి లేకపోతే ఇంకేముంటుంది అక్కడ? కాబట్టి ఇది పెద్ద పులి. స్తోత్రం. కాబట్టి ఈ సింహాన్ని లేక ఈ పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకందరి మీద ఉంది. ఆయన దీవెనలు మనందరి మీద ఉండును గాక. మంచిది. ప్రభునందు ప్రియులారా, మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క మరి స్తోత్ర సంఘక్షేమ అభివృద్ధి కూడికలకు ఇచ్చేసిన సేవకులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ యొక్క 3 దినాలు అందరినీ కూడా వారి వారి స్థానాల్లో వాళ్ళని దేవుడు ఏమని చేసినట్టు వాళ్ళ పాత్రని వాళ్ళు దేవుడు పోషించి వారిని బలపరిచారు. దేవునికి స్తోత్రం. నాకు కొంచెము ఈ సభలు ప్రియుల ఈ కూడికల ఏర్పాట్లో ఏమందంటే ఒక ఆయన మరి అనిల్ పాస్టర్ గారు పాపము ఆయన మరి కాలు ఇరిగి ఆయనకు ఆపరేషన్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఇంకొక వార్త ఏమన్నామంటే కొద్ది రోజుల్లో ఇక్కడ కూర్చొని ఇప్పుడే మనం 2వ ప్రసారం చేసేయండి హేమీ పాస్టర్ వాళ్ళ నాన్నగారికి ఫెరాసిస్ వచ్చిందని చెప్పారు. అప్పుడు అయ్యగారు ఏమన్నాడంటే అరే కొద్దిగా పోస్ట్ పోన్ చేద్దాం అంటాడు. నేను అన్నాను పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పోస్ట్ పోన్ ఎందుకని అన్నానంటే దేవుడు వారి స్థానములు మరొక దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇది దేవుని పని. కాబట్టి ఈ పని ఎవరు రద్దు చేసేదానికి కుదరదు. చేస్తే ఒకవేళ ఆయనే చెయ్యాలి. కాబట్టి మనం ఎవరు చేయవద్దు అనుకున్నాం. చివరికి ఆయన
మరి మా లిస్టులో ఈరోజు 2 మెసేజ్ ఇచ్చేది నెహెమీ పాస్టర్ గారే. కానీ చూసారా, మళ్ళీ తిరిగి మళ్ళీ స్తోత్రం నడిపించి 2వ వర్తమానం సేవకుల్ని వాడుకున్నందుకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. వారితో పాటు వచ్చినటువంటి యూత్ బ్రదర్స్ కూడా నా వందనాలు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన మనకంతా కూడా పెద్ద ఆయన చెప్పేశాడు ఈ రూబెన్ మినిస్ట్రీ ఎలా వచ్చింది, ఏంటి, ఎక్కడైందని. కాబట్టి నిజమే, ఎందుకంటే నేను కూడా 12 సంవత్సరాల వయసులోనే ఈ రూబెన్ మినిస్ట్రీ లేకపోతే వాళ్ళతో ఉన్న సహవాసాలు, బంధాలు, ప్రేమ, అనురాగాలు వాళ్ళతో కలిసి జీవించిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. నేను దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ కూటాలకు జరుపుకోవటానికి సహకరించినటువంటి సంఘ పెద్దలకు, అలాగనే యవనస్తులకు, సంఘస్థులకు 2 చేతులు ఎత్తి ఏం చెప్తున్నాను? మరి మీరు ఎందుకు చెప్పరు? దేవునికి స్తోత్రం. అబ్బా, చాలా వందనాలు తల్లి మీకు. ఎందుకు మీరు చెప్పలేదంటే, మీరు ఎందుకు చెప్పలేదంటే నాకు అర్థమైపోయింది. అన్నా నువ్వు రాత్రి సరే మీరు ఏమన్నారంటే 10 గంటలకు కూట ముగిస్తానన్నారు కదా అన్నయ్య. మీరు 11 అయింది, నేనేం చెప్పేది వందనాలు అన్నట్టుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, సమయమునందును అసమయమునందును ప్రభుని స్తుతించు బృందులమై ఉందుముగాక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మరి స్తోత్రము మీ అందరికీ ప్రత్యేకమైన ఈ కూటాలు మరి ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి మరి స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా. మరి కొంతమంది ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ స్వీకరించారు. వారికి నా వందనాలు. ఎందుకు రీసౌండ్ పెడుతున్నారు? ఓకే ఓకే ఇక్కడ పొరపాటు నాకనే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, వారికి అందరికీ వందనాలు. అలాగని మరి స్తోత్రం కొన్ని ఫ్యామిలీ మరి ఫ్రెండ్స్ మరి కొంతమంది అందరూ కూడా ధనం అంటే కానుక కొంగలు కూడా అందరూ ఇచ్చున్నారు. వారికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. 2ది మరి ఒక పూట భోజనం పెట్టిన ఫ్యామిలీ కుటుంబము, యశ్వమ్మ గారి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత దేవుని స్తోత్రం ప్రేరణ వెళ్ళ ఉదయకాలం టిఫిన్ కూడా ఆమె పెట్టింది, ఆమెకు వందనాలు. ఆ తర్వాత స్తోత్రం ప్రేరణ ఈ సిస్టమ్ అంటే టెంట్ హౌస్ మరి సహోదరుడు మరి సమీర్ బ్రదర్ టెంట్ హౌస్ సామాన్లు, వంట సామాన్లు అన్నీ సప్లై చేశాడు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా అలాగనే ఓంకారు లైటు తర్వాత బాకాలు తీసుకొచ్చాడు, ఆయనకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. దేవుని నామము హెచ్చించబడాలి, మనం పూర్తిగా తగ్గించబడాలి. మనం తగ్గించబడినప్పుడు మనం హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు కూడా దేవుని స్తోత్రం సహకరించారు. అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చే సంవత్సరం అంతా దేవుడి మహాకృపలో మనమందరం ఈ విధంగా ముందుకు మంచి ఐక్యతతో, సంతోషంతో, సమాధానంతో మనము ముందుకు కొనసాగించబడతాము కాక. సంఘ పెద్దలకు, సంఘస్థులకు, యవనస్తులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఓకే ఉన్నారు బ్రదర్ గుర్తులు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రత్యేకమైన వందనాలు. ఆ యవన బిడ్డలందరూ కూడా చక్కగా అంతా కూడా నేను చెప్పిన మాట విని నాకు అంత సప్లై చేశారు, అన్ని పనులు వర్క్ చేశారు. వారికి యూత్ వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. యవన బిడ్డలు, చిన్న స్త్రీలు వాళ్ళు కూడా మంచి పరిచర్య చేశారు. వంట చేసిన పనులు, దాంట్లో సహకరించిన తల్లులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెప్తాము, హల్లెలూయా. దీంట్లో ఈ పరిస్థితులు ఇన్వాల్వ్ అంటే దీంట్లో అడుగు పెట్టిన లేక సహకరించిన, ప్రేమించిన, మరి తోడ్పడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే కృప మరి స్తోత్రము, దేవుని కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. మరి కీబోర్డు ప్లే స్తోత్రం బ్రదర్ రమ్మనంగలోనే ఆయన ఎంతో ఆశతో వచ్చి ఈ 2 దినాలు మనతో కలిసి మంచి దావీదు సంగీతాన్ని మనకి ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. మరి దావీదు సంగీతం ఆయన ఇస్తే మనం ఎంతమంది దావీదులాగా మనము స్తుతించాము, ఎంతమంది మనం ఆరాధన చేసాము, ఎంతమంది దేవుని మహింపరిచాము. మేము మహింపరిచామని అన్నవాడు స్తోత్రం చెప్పడుతుంది. హల్లెలూయా. చాలా మంచిది. అలాగని స్తోత్రం కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మొదటి దినము నుండి ఆఖరిది ఈ చివరి కూడికి వరకు వచ్చిన ఈ సేవకులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి అందరికీ కూడా మరి శాంతినగర్ నుంచి కూడా
బిడ్డలు వచ్చారు, మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు రాకడలో మనం అందరం ఏమై ఉండాలో తెలుసండి, ఎత్తబడి గుంపులు మన ముందుగాక, ఎత్తబడి గుంపులు మన ముందుగాక. ఎత్తబడకపోతే ఆడకపోతాము, అగ్గిని ఆరదు, పురుగు సాగదు. అది కదా ఆయన ఉద్దేశం. నువ్వు క్షేమముగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అందుని బట్టి మనము ప్రభుని మనస్సుద్దాం. కాబట్టి అందరికీ కూడా స్థానిక మరి స్తోత్రం పిల్లలు వచ్చినటువంటి అందరికీ, సంఘస్థులందరికీ, దూరం నుంచి వచ్చిన అందరికీ, మరి శాంతిరేఖ సంఘస్థులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మీరు అందరూ భోజనం చేసి మరి పిల్లల సంతోషంగా మరి స్తోత్రం వెళ్ళవలసిందిగా నేను ప్రభు పెట్టాలి నేను మనం చేస్తున్నాను. మరొకసారి సేవకులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా మాటలను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఏం చేయబడ్డాయి? సంతోషమా? అబ్బాయి సంతోషం లేదా? రేపు కూడా వస్తాం, అయితే ఉందండి. మంచిది. దేవుని మహాకృప, దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం తిరిగి ఇదే సమయంలో మేము కూడా మీతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో తిరిగి పాల్పొందుకుంటాం. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. కూటము ముగించబడింది. సెలవు తీసుకుందాం.